లేకపోతే నిజంగానే ఆయన కబ్జా చేశాడా? కబ్జా చేయకపోతే ఆయన ఎందుకు కనిపించకుండా పోయాడు? ఏంటి ఇదంతా కూడా ఎలా చూడొచ్చు అంటారు మీరు? అందరికీ నమస్కారం అండి. సార్ రాజు గారు, ఇప్పుడు ప్రభుత్వం ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టట్లేదు. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని లక్షల కేసులు జ్యుడిషియరీ పరిధిలో పెండింగ్ లో ఉన్నాయి. మనం ఎక్కువ రీసెర్చ్ చేయవసరం లేదు. జస్ట్ గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసెస్ ఎన్ని కోర్టు పరిధిలో ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని మీరు జస్ట్ సెర్చ్ చేస్తే 11.5 లక్షలు, అంటే 11,50,000 కేసులు ఈ రోజుకి పెండింగ్ లో ఉన్నాయి. అందులో హైకోర్టు పరిధిలో 2,47,097 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టులు ఇవన్నీ కలుపుకుంటే 9,04,462 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజున రోజు రోజుకి ఒక కొత్త కేసు వస్తా ఉంది. ఇవాళ మనం తమ్మినేని సీతారాం గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక 4 రోజులు అయిన తర్వాత ఇంకో కేసు వస్తుంది. ఇంకో కేసు వచ్చినప్పుడు ఈ కేసు, దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్, దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్లు కోర్టుకు సబ్మిట్ చేయటం, కోర్టు దాన్ని విచారణ చేసి కోర్టు దాన్ని వాయిదా వేయటం, ఈ కేసు కనుమరుగైపోతుంది. అలా అని ప్రభుత్వం తప్పు చేసినట్టు కాదు, ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేనట్టు కాదు. అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈ సివిల్ డిస్ప్యూట్స్ ఇవన్నీ కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూ ఉన్నాయి. మన దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అదే మన దురదృష్టకరం. మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేవు, మనకి త్వరితగతిన విచారణ చేసి తీర్పులు చెప్పే పరిస్థితులు లేవు. ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని 150 కోట్ల మంది జనాభాలో ఇన్ని మనకి కోర్టుల్లో ఉన్న జడ్జిలు తక్కువ మంది ఉండటం, లాయర్లు తక్కువగా ఉండటం, న్యాయ వ్యవస్థను ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉండటం, అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో, రిజిస్ట్రార్ వ్యవస్థ, వీటిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రోజుకు ఒక కుంభకోణం. 2023లో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో జనవాణి పెడతానికి మేము ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కి, గవర్నమెంట్ కి ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఎక్కువ శాతం కంప్లైంట్స్, ఎక్కువ శాతం అర్జీలు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ కి సంబంధించే, ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలకు సంబంధించే, భూ కుంభకోణాలకు సంబంధించే ప్రజలు వస్తా ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో అక్కడ మమ్మల్ని జనవాణి కార్యక్రమాన్ని జరుపుకోనివ్వాల. ఆ రోజున ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా, ఎంత కక్షగట్టి మా వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుని ఆ రోజున జనవాణి కార్యక్రమం జరగకుండా చేశారు. మేము హోటల్లో పెట్టుకుంటాము, నోవోటెల్ హోటల్లో మేము ఈ కార్యక్రమం చేసుకుంటాం అన్నా కూడా ఆ రోజు జరగనివ్వాల. ఎందుకంటే ఆ రోజున జనవాణి అక్కడ జరుగుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన భూకుంభకోణాలన్నీ కూడా దృష్టికి వచ్చి రాష్ట్ర ప్రజలు భయపడ్డారు. పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు ఏంటంటే అటవీ భూమిని ఆయన కబ్జా చేసి ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. విలాసవంతమైన ఫామ్ హౌస్ ఆయన ఏం చెప్పారో తెలుసా సార్? వ్యవసాయ క్షేత్రం అని చెప్పారు. అక్కడికి వచ్చే కూలీ కోసం వచ్చే కార్మికుల కోసం, లేకపోతే పొలాల్లో పనిచేయడానికి వచ్చే వ్యక్తుల కోసం నేను ఆ ఫామ్ హౌస్లు కట్టించుకున్నానని చెప్పిన వ్యక్తి తీరా డ్రోన్ షాట్స్ తీస్తే, లేకపోతే మీడియా కూడా వెళ్లకుండా ఆంక్షలు పెట్టిన పరిస్థితి, అధికారులు కూడా వెళ్లకుండా అక్కడ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి నివారించిన పరిస్థితి. ఒక ప్రైవేట్ రోడ్డు వేసేసుకున్నాడు ఆయన అటవీ భూమిలో. ఒక చెట్టు నరికితేనే అది పెద్ద కేసు, పెద్ద పెద్ద సెక్షన్లు అప్లై అవుతాయి. కేంద్రం నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి ఒక చిన్న చెట్టు కొట్టాలంటే. కానీ ఈయన ఒక ఫామ్ హౌస్ కట్టేసి ఒక ప్రైవేట్ సీసీ రోడ్డు వేసేసుకుని దానికి గేట్ పెట్టేసుకుని ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా ఈయన కొన్ని సంవత్సరాలుగా ఇష్టారీతం చేసుకొస్తున్న పరిస్థితుల్లో అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాన్ని బయట పెట్టింది. ఇమీడియట్ గా దానికి శిక్ష పడలేదు, దాన్ని బయటకు తీసుకురాలేదంటే శిక్ష వేయటం అనేది మన చేతుల్లో లేదు కదా రాజు గారు. శిక్ష అనేది కోర్టు